నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారి పరువు తీసిన అన్నా క్యాంటీన్ అసలు ఏమై ఉంటుంది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మనం ఇప్పుడు చూస్తుంటే కుప్పంలో వైసీపీ నేత భరత్ నామినేషన్కి వేయడానికి వెళ్తున్న సమయంలో అక్కడికి చాలామంది ఒక ర్యాలీ లాగా జనాలని అయితే తీసుకురావడం జరిగింది. కాకపోతే అక్కడ ఇంత ఎండలు కొడుతున్నా కూడా కనీసం వాళ్ళకి భోజన ఏర్పాట్లు కూడా చేయలేదు. కాకపోతే అక్కడ వాళ్ళందరూ అన్నా క్యాంటీన్కి వచ్చి అక్కడ భోజనం చేశారు, బాబు గారికి జైగొట్టారని చెప్పేసి మనమైతే సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. సో దీన్ని బట్టి చూస్తుంటే మరి ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? మరి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టలేని పరిస్థితి చేశాడు. ఎందుకంటే అన్నా క్యాంటీన్ అనేది ఎంతమంది పేదవాళ్ళకి ఆసరాగా ఉండిందంటే, అంటే ఆటో డ్రైవర్లే కానివ్వండి, రిక్షా వాళ్ళకైనా సరే అండి, కూలి పని చేసుకునే వాళ్ళకైనా కూడా సరేనండి, విద్యార్థులకైనా సరే బాక్స్ కట్టుకొని వెళ్ళాలి. సో ఆ బాక్స్ కట్టుకునే టైం ఉండకపోవచ్చు, లేట్ అవుతుంది. సో విలేజ్ల నుంచి వచ్చి టౌన్లకు వచ్చి పని చేసుకొని పోదాం అనుకున్నా సరే, కొన్ని ఆఫీసులకు వచ్చి తహసీల్దార్ ఆఫీసులు అవి ఉంటాయి కదా, మండల ఆఫీసులకి వాటికి వచ్చి పని చేసుకొని వెళ్దామన్నా అక్కడికి వచ్చి చేసుకొని అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు పెట్టి భోంచేసి వెళ్ళేవాళ్ళు. సో అది మినిమం 70-80 రూపాయలు, 100 రూపాయల వరకు భోజనం ఖర్చు అవుతుంది. అలాంటిది 5 రూపాయలకే భోజనం అనేది వస్తే ఎంత వాళ్ళకి సేవ్ అవుతుంది? ఇప్పుడు వృద్ధులు తీసుకోండి, వాళ్ళకి వచ్చే ఫంక్షన్లో 5 రూపాయలు పెట్టి భోజనం చేయగలుగుతారు కదా. ఎంతమంది పేదలకు అది ఆసరా అయ్యింది. అలాంటి దాన్ని అంటే ఒకళ్ళు వచ్చినప్పుడు అది వాళ్ళు పెట్టిన పథకాన్ని ప్రజలు రేపు జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారనే దానికి ఒక శాడిజంతో ఏం చేశారంటే, రాగానే అన్న క్యాంటీన్లు అనేది ఉండకూడదని చెప్పేసి తీయించేసేయటం కాకుండా దానికి రంగులు కూడా వేసుకున్నాడు. రంగులు కూడా ఏంటి, వైసీపీ రంగులు వేసుకున్నాడు. అంటే అన్నా క్యాంటీన్ అంటే ఎన్టీఆర్ బొమ్మ ఉండింది, సో దాన్ని కూడా తీయించేసి ఎన్టీఆర్ గారి బొమ్మ కూడా లేదు, రెడ్ కలర్ పెయింట్ ఒకటే ఉండేది. ఆ రెడ్ కలర్ పెయింట్ ఒకటే ఉండేది, దాన్ని కూడా తీయించేసి ఆ రెడ్ కలర్ పెయింట్ కూడా తీసేసి మొత్తం వైసీపీ రంగులు పులుముకున్నాడు. అన్నా క్యాంటీన్ అనే దాన్ని అంత ఘోరంగా కూడా ఎవరైనా సరే ప్రజలకు అన్నం పెట్టే దానిలో కూడా అన్నదానం అన్ని దానాలకి గొప్పది ఏమంటే అన్నదానం అంటారు. అట్లాంటిది ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది అర్థం కావట్లా. సరే, ఇప్పుడు నామినేషన్కి వస్తే భరత్ నామినేషన్ వేశాడు కుప్పంలో. సరే, ఒక క్యాండిడేట్ని నిలబెట్టాడు, తప్పదు నామినేషన్ వేయాలి, ఆఖరి రోజుకి వేసాడు. అంటే ఆఖరి రోజు వరకు క్యాండిడేట్ కూడా దొరకటం కష్టం కదా. కుప్పంలో నామినేషన్ వేయటం అనేది ఈజీ కాదు. సో వన్ సైడ్ వార్ అన్నట్టు బాబు గారికే ఉంటుంది. సో ఎవడైనా ధైర్యంగా వేయాలన్నా కూడా డిపాజిట్లు కూడా రావు, ఎందుకు అన్నట్టు ఉంటారు. ఏదో వాళ్ళని తీసుకొచ్చాడు, భరత్ అనే అతన్ని పెట్టించాడు. ఆ జనాలు కూడా రారు అక్కడ. ఎందుకంటే ర్యాలీగా వెళ్ళటానికి జనాలు ఎక్కడ దొరుకుతారు? దొరకరు. అది కూడా ఏంటి, తమిళనాడు నుంచి పక్క రాష్ట్రమైన తమిళనాడు నుంచి జనాన్ని తీసుకురావటం, జనాన్ని తీసుకొచ్చి ఈయనకి స్లోగన్స్ ఇప్పించుకోవటానికి తెచ్చుకున్నాడు. కానీ వాళ్ళు వచ్చి వాళ్ళకి భోజనం పెట్టలేకపోయాడు. సో చంద్రబాబు నాయుడు గారు అన్ని చోట్ల తీసేసినా కూడా కుప్పంలో మటుకు అది కొనసాగిస్తా అన్నారు. పర్సనల్గా అది తీసుకొని సార్ కొనసాగించడం జరిగింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళకి భోజనం లేకపోతే అన్నా క్యాంటీన్లో వచ్చి భోంచేశారు. భరత్ రెడ్డికి ఇవ్వాల్సిన స్లోగన్స్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. అక్కడే వైఫల్యం కనపడుతుందా? అంటే నువ్వు పేదలు తినేటి అన్నం దగ్గర కూడా నువ్వు ముద్ద కూడా లాగేసిన వాడివి, నువ్వు ఎలాంటి దుర్మార్గుడు అని అనుకుంటున్నారా లేదా రాష్ట్రం మొత్తం? ఖచ్చితంగా దీని వైఫల్యం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అన్నా క్యాంటీన్ అనేది తీయటం అనేది చాలా చాలా దారుణమైన విషయం. ప్రజలకు అన్నం పెట్టాల్సింది పోయి అన్నం ముద్దలు లాగేసినాడు అయ్యాడు. ఖచ్చితంగా దీని వైఫల్యం అయితే కనపడుతుంది. ఈరోజు కుప్పంలో కనపడ్డది, ప్రతి నియోజకవర్గంలో కూడా దీని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే మేడం, అన్నా క్యాంటీన్స్ తీసేసిన తర్వాత అట్లీస్ట్ అంటే కొంతమంది అనేది ఏంటంటే వేరేలాగా ఆ పార్టీకి సంబంధించిన లాగానో, లేకపోతే జగనన్న క్యాంటీనో లేకపోతే రాజన్న క్యాంటీనో పెడితే బాగుండేది, మొత్తానికి తీసేసి పేదల దగ్గర నోటి దగ్గర కూడిని తీసేసినట్టు అయిపోయిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మరి ఇప్పుడు ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మరి మారే అవకాశం ఇప్పటికైనా ఉందంటారా లేదంటారా? ఇంకేముంది, ఆపద్ధర్మ సీఎం అన్నాడు. ఇప్పుడు ఇంకో నెల పోతే అది కూడా లేదు. సో అవి కూడా అయిపోద్ది. సో ఇంకా ఆయన మారినా ఒకటే, మారకపోయినా ఒకటే. మారితేనేమో
వాళ్ళ ఇంటికి పనికొస్తాడు, మారకపోయినా వాళ్ళ ఇంటికే పరిమితం అవుతాడు. ఇంకా పార్టీ కూడా నేను అనేది ఏంటంటే ఆయన మైండ్ సెట్ని బట్టే పార్టీ అయినా ఉంటుంది, నిలబడుతుంది, అంతే కదా. సో ఇలాంటివి రేపొద్దున వైఎస్ఆర్సీపీ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ పుంజుకుంటుంది. కాంగ్రెస్ పుంజుకుందంటే యాక్చువల్లీ వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా. సో కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతారు. అప్పుడు పార్టీ ఉంటుందో ఉండదో కూడా తెలియదు కదా. సో ఆయన మైండ్ మార్చుకోకపోతే ఇంకా ఇంట్లో ఉండటానికి పరిమితం అవుతాడు. అంటే ఇవాళ జరిగిన సభలో మనం చూస్తున్నట్టయితే కాంగ్రెస్కి నోటాకి పడిన ఓట్లు కూడా పడలేదు. అలాంటి కాంగ్రెస్కి ప్రత్యేక హోదా కూడా తీసుకురాని కాంగ్రెస్కి మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు, మా ఇంట్లో నుంచి వెళ్ళి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మరి ఈయన పార్టీ కూడా మరి ఎక్కడి నుంచి వచ్చింది కూడా కాంగ్రెస్ నుంచి, అది ఎందుకు మర్చిపోయాడు తను? మరి అందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఆయన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళే. ఇప్పుడు పెద్దిరెడ్డి కానివ్వండి, బొజ్జా కానివ్వండి, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. చాలా మంది ధర్మాన గారు కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళేమి వైఎస్ఆర్సీపీలో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు కాదు కదా. మోస్ట్ ప్రాబబ్లీ దానిలో ఉండే వాళ్ళందరూ కూడా 80% కాంగ్రెస్ వాళ్ళే. సో ఇప్పుడు ఏమైనా కొత్త బాగా వచ్చిన వాళ్ళు ఏమైనా 20% ఏమైనా ఉండొచ్చు, కానీ మొత్తం 80% వాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా పార్టీ పరిస్థితి బాగోలేదు, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి సరిలేదు అనుకున్నప్పుడు, రేపు కేసులే కావచ్చు ఇవన్నీ జరిగినప్పుడు ఆయన జైలుకి వెళ్ళాల్సి వచ్చినా అప్పుడు ఆ పార్టీ ఉండే పరిస్థితే లేదు కదా. ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ వైపుకి వెళ్ళిపోతారు. వాళ్ళకి లేదంటే బీజేపీ, జనసేన, సో ఏదో ఒకటి, అంటే ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి కదా. సో టీడీపీ, ఇప్పుడు ఆల్రెడీ టీడీపీకి చాలా మంది వచ్చారు. సో అలాగే పార్టీ నిర్వీర్యం అయిపోయేది అయితే కన్ఫర్మ్గా కనపడుతుంది. అంటే ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మరి ఈసారి అంటే లాస్ట్ టైం చూస్తుంటే కొంచెం సానుభూతి పరంగా ఆయన బాగా క్లిక్ అయ్యారు. మరి ఈసారి సానుభూతి పరంగా క్లిక్ అయ్యే అవకాశం ఉందా? మళ్ళీ తనకి పట్టం కట్టే అవకాశాలు ఏమన్నా ప్రజల్లో ఆయన సైడ్ ఎవరన్నా కొందరైనా నిల్చునే అవకాశం ఉందంటారా లేదంటారా? పట్టం కట్టేదంత పనులు ఏం చేశాడని పట్టం కడతారు? అంటే డెవలప్లు చేశాడనా, లేకుంటే ఏదైనా 3 రాజధానులు అని చెప్పేసి మహిళలను కొట్టాడనా, కొట్టి హింసించి వాళ్ళ మీద కేసులు పెట్టి రాత్రి 12 వరకు వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది, పోలీస్ స్టేషన్లలో ఉంచడం జరిగింది. అందుకోసం పెట్టారు, అందుకని ఆయన్ని సీఎం కావాలని కోరుకుంటారా? సరే అనుకోవచ్చు, అమరావతి మహిళలు పెద్ద లెక్క కాకపోవచ్చు, ఆయనకి సొంత సిస్టర్స్నే మాట్లాడే వ్యక్తి. అమరావతి మహిళలు కానివ్వండి, వాళ్ళకి చేసిన అవమానమే కానివ్వండి, వాళ్ళతో నడుచుకున్న బిహేవియరే కానివ్వండి, అదే ఆయనకి తప్పు కాకపోవచ్చు. సొంత చెల్లెల్ని చేసిన వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా అదే అనుకుంటారు, సొంత చెల్లెళ్ళకే జరిగింది, మా విషయం పెద్ద పట్టించుకుంటాడా సీఎం అనే ధోరణికి వెళ్ళిపోతారు ప్రజలైనా కూడా ఖచ్చితంగా. సో ఇలాంటి వ్యక్తిని ఎవరు ఆదరిస్తారు, ఎవరు కావాలని కోరుకుంటారు? సో అందరికీ అంటాడు అన్న మాటలు సరిపోదు కదా. నేను మీ ఇంటి పిల్ల, మీ ఇంట్లో వ్యక్తిని, నేను మీ కుటుంబంలో వ్యక్తిని అని అంటున్నాడు. ఎక్కడ కుటుంబంలో వ్యక్తి అయితే ఇలా చేస్తాడా? సో చేయడు కదా. ఖచ్చితంగా అయితే అందరికీ వ్యతిరేకత ఉంది. సో కరెక్ట్గా ఎలక్షన్ అప్పుడు చూపెట్టడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇలా ఈసారి మాత్రం ఖచ్చితంగా జనాలు మార్పు కోరుకుంటున్నారు అనుకుంటున్నారా మరి? ఎందుకంటే మార్పు అనేది ఇంపార్టెంట్ కాబట్టి, జగన్మోహన్ రెడ్డి మారడు కాబట్టి, రాష్ట్రం బాగుపడాలి కాబట్టి, ఖచ్చితంగా హంతకులు ఒక రాజ్యాధికారం వాళ్ళు పొందకూడదు కాబట్టి, ఖచ్చితంగా ఎవరైనా సరే న్యాయబద్ధంగా నిబద్ధతగా పనిచేసి రాష్ట్రాన్ని డెవలప్ చేసే వ్యక్తి కావాలని కోరుకుంటారు. కాబట్టి ఒక్క ఛాన్స్ అన్నారు కాబట్టి ఇచ్చారు, కానీ ఇప్పుడు ఒక్క ఛాన్స్ అవసరం లేదు. ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయింది, దాని మూలన నష్టపోయారు ఏపీ ప్రజలు. సో ఇప్పుడు డెవలప్మెంట్ కావాలి. సో ఆ ఒక్క ఛాన్స్ మూలానే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం, 20-30 సంవత్సరాలు. సో ఇంకా మళ్ళీ ఆ తప్పు చేయకూడదు అనేది అందరూ ఆలోచన. ఖచ్చితంగా ఈసారి అయితే మార్పు కోరుకుంటారు. నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా కావాలని కోరుకుంటున్నారు. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.